జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో పండగలా నిర్వహిద్దామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు. సుజాతానగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి ఈ నెల 14న జరగనున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సన్నద్దత సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల కోసమే ఏర్పడిందని, అందుకే ప్రతి వేడుకను సేవా కార్యక్రమాలతోనే నిర్వహిస్తామని చెప్పారు. మండల పార్టీ అధ్యక్షుడికి మీ వార్డు అధ్యక్షుడికి ఆదేశాలు ఇవ్వచ్చు. చేశాను దాంట్లో మార్పులు చేర్పులు మీరు ఇంకా మంచిది ఏదన్నా చెప్తే దాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామాన వార్డుల్లో జరగాలన్నారు కాబట్టి మన కార్యక్రమం నేను 10 గంటలకు లేట్గా స్టార్ట్ చేస్తా. ఒక జెండా నిర్మాణ మీరు పెట్టి పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఆ పంచాయతీలో 3-4 చోట్ల జనసేన పార్టీ ఆవిర్భావం ఆ రోజు మా నాయకుడు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పాడేరు వస్తా ఉన్నారు. పాడేరులో పార్టీ ఆవిర్భావం మంచి కార్యక్రమం మంచి ప్రారంభించాలని సంకల్పించుకొని వస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఆవిర్భావ దినోత్సవం గ్రామాల వార్డున మండలంలో నియోజక హెడ్ క్వార్టర్లో రంగరంగ వైభవంగా పార్టీ శ్రేణులు చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు. ఎండల వల్ల కానీ ఇతరత్ర అందరినీ కూడా అమేంటం చేయడంలో ప్రయత్నాలు కానీ ఈసారి నియోజకవర్గాల వారీగా పంచాయతీ వారీగా చేసుకోవడం. అందుకే ఈ మీటింగ్ పెట్టుకుని నియోజకవర్గంలో ఉన్న 54 పంచాయతీల్లో 10 వార్డుల్లో అన్ని చోట్ల కార్యక్రమం జరగాలని మా అధ్యక్షులు పిలుపునిచ్చాం. దాంతో పాటు మా నాయకుడు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అని బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అలాగే రక్తదాన శిబిరాలతో పాటు అన్నదానాలు, వస్త్రదానాలు, అలాగే హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి బ్లడ్ కానీ తీసుకొని పంపిణీలు, స్కూల్స్లో రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకి పుస్తకాలు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఒక పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజైనా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆవిర్భావ దినోత్సవమైనా ఈ రాష్ట్రంలో మందికి ఉపయోగపడే కార్యక్రమం కావాలి మా నాయకుడి సంకల్పాన్ని తీసుకెళ్లేదానిలో భాగంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామని చెప్పి మీడియా ద్వారా మీరు చూపించిన మీడియా ద్వారా కూడా మీరు రాసిన మీడియా ద్వారా కూడా చాలా మంది ముందుకు రావాలి అని చెప్పి పెన్షన్లో ఉన్న బ్లడ్ డొనేషన్ క్యాంపులు జనసేన వీర మహిళలతో పాటు ఒక మంచి కార్యక్రమానికి బ్లడ్ ఇవ్వాలని వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి అని చెప్పి కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రార్థిస్తున్నాను. దాంతో పాటు మెంబర్షిప్ స్థాయిలో రాష్ట్రంలో ఇప్పుడు 2nd ప్లేస్లో ఉన్నాం. పిఠాపురం తర్వాత మనమే 2nd ప్లేస్లో ఉన్నాం. ఇంకా 5 రోజులు ఉంది. ఈ 5 రోజుల్లో కూడా ఒక సంకల్పం తీసుకుని పెద్ద ఎత్తున జనసేన మోటివేట్ చేసి జనసేన సభ్యులకు ఎంత గౌరవం ఎంత మర్యాదపూర్వకమైన పదవులాంటిదో అందరికీ తెలియజేసి అందరినీ కూడా జనసేన సభ్యుని చేయాలని అందరూ మనస్ఫూర్తిగా